ఈ మే మాసంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ బుధవారం కొరకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాటల్లో ప్రార్థన మాతో ఉన్నారు. నీకు స్తుతులు. కొద్ది సమయం నీ మాటలు మాకు అనుగ్రహించండి. నీ మాటలు విని నీ వాక్యం ద్వారా తిరిగి మరలా మీ ప్రార్థనలో కొనసాగుటకు కృప చూపండి. అల్పునైన నన్ను ఈ రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకోండి. తీసుకొచ్చిన బిడ్డల కొరకే నీకు స్తుతులు. రావాల్సిన బిడ్డలను తీసుకుని రండి. ఈ రాత్రి మాతో ఉన్నవా తండ్రి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 69వ కీర్తన, 68వ కీర్తన, కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనాన్ని 20వ వచనాన్ని చదువుకున్నాం. ప్రభు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణ కర్తై ఉన్నాడు. ప్రభు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రభువుని మనం స్తుతించుకోవాలి. ప్రతిదినం కూడా మనం ప్రభుని స్తుతించడం నేర్చుకోవాలి. మన దేవుడు స్తుతికి పాత్రుడు. స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు ఆయన. సంగమా, దేవుని బిడ్డలారా, మరి ప్రభువుని స్తుతిస్తున్నారా? దావీదు ఎప్పుడు కూడా ప్రభుని స్తుతించేవాడు. ఎందుకంటే ఆయన స్తుతి నొందదగిన దేవుడు. దేనికని? అనుదినము ఆయన మన భారమును భరిస్తున్నాడు. చెప్పండి. అనుదినము మన భారాల్ని భరిస్తున్నాడు. మనం అనుకుంటాం ఒక్కరోజే అనుకుంటున్నాం. అనుదినము కూడా మన భారాన్ని భరించువాడు ఆయనే. అందుకే అన్నాడు మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఎందుకంటే భారము, మనము మోసే భారము చాలా భయంకరమైన భారం, పాప భారం. దాని వచ్చే పరిణామము భయంకరమైన మరణము, శాపము, సమస్యలు మనకు తీసుకుని వస్తారు. దానికోసమని ప్రభువు కూడా మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ భారమును యేసుక్రీస్తు వారి మీద వేసి తానే ఆ భారమును వహించుచున్నాడు. కాబట్టి మనము ప్రభువుని స్తుతించడం నేర్చుకోవాలి, స్తుతించాలి. అనుదినము కూడా స్తుతించడం నేర్చుకోవాలి. మన భారము ఆయనే భరిస్తాడు. అనుదినము భరించేవాడు. నిజంగా ఒక భర్త తన కుటుంబ భారాలు భరించాలి. సామాన్యంగా కుటుంబంలో భారాలు ఉంటాయి. కుటుంబ భారం ఉంటుంది, మరి బిడ్డల విషయంలో భారాలు ఉంటాయి, మరి రకరకాల సమస్యలు ఉంటాయి. వాటన్నింటిలో కూడా భరించేవాడు భర్త, యజమానుడు. ఇంటికి యజమానుడు అన్నిని భరిస్తూ ఉంటాడు. సరే, భర్త లేదనుకో, భార్య, అతని భార్య భరిస్తూ ఉంటుంది. అయితే
కుటుంబ భారాలు భరించేవాడు, ఏదొచ్చినా తట్టుకునేవాడు ఇంటి యజమాని. ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఆటుపోటులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా భరించేవాడు కుటుంబంలో కుటుంబ భారాలను యజమానుడే, కుటుంబ యజమానుడే. అలాగే మన భారములను కూడా, ఆత్మీయులైన మన భారములను, విశ్వాసులైన మన భారములను భరించేవాడు మన ప్రభువే. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనం ప్రభువును స్తుతించడం నేర్చుకోవాలి. ఇంటి యజమానికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, భారాలు భరించే వారికి మనం లోబడి ఉండాలి, భారం భరించే వారిని మనం ప్రేమించాలి, పరిచయం చేయడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని కృతజ్ఞతగా చూడాలి, ఆ వ్యక్తి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని పట్ల మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే మన అనుదినం కూడా మన భారం భరించేవాడు ఆయనే. ఈ రోజున ఆహారం పెడుతున్నా, వస్త్రాలు ఇస్తున్నా, అది మన టాలెంట్ కాదు. మన క్షేమంగా ఉన్న ఆయుష ఆరోగ్యం ఇస్తున్నా, గాలి పీలుస్తున్నా, మరొక దినాన్ని మనకి ఇస్తున్నా, అది మన టాలెంట్ కాదు, అది దేవుని కృపే. ప్రభుని స్తుతిస్తున్నారా? కాకులు చూడండి, ప్రభుని స్తుతిస్తే అనుదినము వాటి భారమును ప్రభే భరిస్తున్నాడు. అందుకే తెల్లారి చీకటితో కావు కావు అని అరుస్తూ ఉంటాయి, పిచ్చుకలు కిచకిచలాడుతూ ఉంటాయి. ప్రభుని స్తుతిస్తూ ఉంటే ఆహారం కొరకు, ఎందుకంటే అది భారమును ఆయన భరిస్తున్నాడు. మనకు అనేక సార్లు మనం కుటుంబ బాధ్యతలలాగా, మరి పిల్లల సంగతి ఎట్లాగా, మన సంగతి ఎలాగా, ఎలా బతకాలా, ఎలా పోషించబడాలా, ఎలా జీవించాలని అనేక సార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. అనేక సార్లు ప్రభు కూడా మనతో చెబుతూ ఉంటాడు, ఏమని? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తలు పోయవు, కొట్టల్లో కూర్చుకొనవు, మరి వాటిని పోషించే మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని పోషించలేడా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? వాటిని పోషించట్లేదా? వాటిని బతికించట్లేదా? మిమ్మల్ని బ్రతికించలేడా? అందుకని మనం కూడా కృతజ్ఞత భావము ఎప్పుడు కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. ప్రభువుని స్తుతించాలి. దావీదు ఎప్పుడు కూడా ప్రభువుని స్తుతించాడు. తన ప్రాణముతో, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. స్తుతించేవాడు దావీదు ఎప్పుడు స్తోత్రం చెల్లించేవాడు, స్తుతుల మీద ప్రభువుని పెట్టేవాడు. మనము కూడా మన భారాలు భరించి మనల్ని కాపాడే, మనల్ని బ్రతికించే దేవుని ఎప్పుడు కూడా స్తుతించడం మనం నేర్చుకోవాలి. అందుకే కీర్తన గ్రంథకర్త అది అన్నాడు, 55వ కీర్తన 22వ వచనంలో, కీర్తన గ్రంథం 55 22వ వచనం చదవండి. కీర్తనలో 55 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోహము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. చూసారా? మన భారము ఎవరి మీద మోపాలి? యెహోవా మీద. చెప్పండి, ఎవరి మీద? దేవుని మీద, పరలోక తండ్రి మీద మోపాలి. మన భారము దేవుని మీద మోపాలి. మన బాధ్యతలన్నీ దేవునికి ఇచ్చేయాలి. ఇచ్చేసామనుకో తేలికైపోతుంది. కొంతమంది ట్రైన్ వెళ్ళేటప్పుడు, బస్సులు వెళ్ళేటప్పుడు, స్కూల్ పిల్లలు కూడా బ్యాగులు అట్టాగే తగిలించుకుంటారు, కింద పెట్టరు. ఆటోలు వెళ్ళేటప్పుడు, బైక్ మీద వెళ్ళినప్పుడు బైక్ మీద పెట్టచ్చుగా,
భుజా కట్టే తగ్గించుకుని వెళ్తా ఉంటారు. వీళ్ళే మొత్తం ఉంటారు. నిన్ను ఎట్టగా అది మోతుంది. అదే తెలివితేటలో అర్థం కాదు. ఆ బరువు నిన్ను ఎలాగో బైక్ మోస్తుంది, స్కూటీ మోస్తుంది, లేకపోతే ఆటో మోస్తుంది, బస్సు ట్రైన్ మోస్తుంది. నీ బ్యాగ్ కూడా మోస్తుంది కదా, నువ్వెందుకు దాన్ని మొయ్యాలి? మళ్ళా దాన్ని దించి పక్కన పెట్టుకోవచ్చుగా. వీళ్ళే మోస్తూ ఉంటారు. ఆ బరువు అలిసిపోతారు. చూడండి, సరే నువ్వు నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు వీటి మీద మోసుకుని వెళ్తావు, మరి బైక్ మీద కూడా కట్టాగే తగిలించుకుని ఉంటావు. చెట్ట బండి మీద పెట్టుకోవాలి, ఆ బరువు దించుకోవాలి. నేను మోసేది ఉంది కదా వాహనం. మనం కూడా కొన్ని విషయాలు చూడండి, మనం కూడా కొన్ని విషయాల్లో అలాగే చేస్తూ ఉంటాం. కొన్ని మనమే చూసుకుంటూ ఉంటాం, దేవునికి అప్పగించాం. కొన్ని సమస్యలు మనమే పట్టించుకుంటాం, దేవునికి చెప్పాం. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఏమనుంది? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. మనము కూడా ప్రతి భారాన్ని, ఏ భారమైనా సరే, అది సులువుగా నేను చిక్కులు పెడతా ఉంటాయి. కొన్ని పాపాలు, కొన్ని పరిస్థితులు మనం సులువుగా చిక్కులు పడేస్తూ ఉంటాయి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తాలి. ఎట్లా పరిగెత్తాలి? మోసుకుంటూ పరిగెత్తాలా? ఇంకా నువ్వు మోసేందుకు? నిన్ను మోసేవాడు ఒక ఆయన ఉన్నాడు కదా. చూడండి, మనల్ని మోసేవాడు ఒక ఆయన ఉన్నాడు, మనల్ని కాపాడేవాడు కొనుకడు. ఇంకా నువ్వెందుకు కాపలాలు కాసేది? నువ్వు నీకెందుకు ఇంకా కాపలా కాసే అవసరం పనే ఉంది? మనం ఎందుకు కాపలా కాయాలి? మనం ఎందుకు కాపలా కాద్దామండి? మనల్ని కాసేవాడు ఒక ఆయన ఉన్నాడు, మనల్ని కాపాడేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడు తెలుసా? యెషయా గ్రంథం, ఆయన ఏమంటున్నాడు తెలుసా? యెషయా గ్రంథంలో యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను. రేయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. చూసారా ఏం పెట్టాడంట? నీ ప్రాకారముల మీద ఎవరు పెట్టాడు? కావల పెట్టాడు. దేవదూతలను పెట్టాడు, కాపలా పెట్టేశాడు. ఇంక నువ్వెందుకు నిద్రపోయేదానికి? నీకెందుకండి ఇంకా బాధ? మనకెందుకు అవసరం? అనుదినము మన బాధను భరించువాడు ఆయన. మనం స్తుతించడమే నేర్చుకోవాలి. దేవా నీకు స్తోత్రం చెప్పాలి, స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు పౌలు శీలాలు ఉన్నారు, వండలేసి బిగించారు, చెరసాల్లో గొలుసులేసి బిగించేశారు. ప్రభువును స్తుతిస్తున్నారు, స్వార్థ ప్రకటిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. అంతే. చెరసాల వైపు చూడలేదు, సంఖ్యల వైపు చూడలేదు, కొరడా దెబ్బల వైపు చూడలేదు. వాళ్ళు ప్రభువుని స్తుతిస్తున్నారంతే, స్తోత్రం చెప్తున్నారు. మా బాధ భరించేవాడు దేవుడు, దేవునికి స్తోత్రం అని చెప్తున్నారు. అంతే. మరణంలో తప్పించాడు, సంఖ్యల నుంచి విడిపించాడు, అందరి బంధకాలు ఓడగొట్టేశాడు. స్తుతించడం వల్ల, కీర్తనలో పాడటం వల్ల అందరి బంధకాలు ఏమైపోయాయి? ఊడిపోయాయి. వారి బంధకాలు ఊడిపోయి వాళ్ళతో కూడా అనేక మంది బంధకాలు ఊడిపోయాయి.
కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చా మనం కూడా ప్రభువును స్తుతించినా కానీ ఈ రాత్రి సమయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి విషయంలో ప్రభువును స్తుతించడం మనం కూడా నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, మనం స్తుతిద్దామండి. మన భారం భరించేవాడు మన దేవుడు, మన కష్టాలను భరించేవాడు ఆయన, మన కుటుంబ బాధ్యతలు భరించేవాడు ఆయన. నీ భర్త నీ బాధలు భరించేటప్పుడు నీకెందుకు ఇంకా సమస్య, నీకెందుకు బాధ? నువ్వు ఆయనకు లోబడితే ఆయన చెప్పిన మాట ఇంకనే ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకుంటావు అంతే. మనం చేయవలసింది ఏంటంటే, నీ భర్త ఉన్నాడు నీ ఇంట్లో, నీ బాధ్యతలన్నీ నీ భారం అంతా ఆయన భరించి నేను పోషించి సంరక్షించేటప్పుడు ఇంకా నీకెందుకు సమస్య, బాధ ఎందుకు? నీవు ఆయనకు లోబడి ఉండాలి, ఆయన చెప్పిన మాట వినాలి అంతే. అలాగే మన భారాలన్నీ మనం భరించే దేవుడు ఉన్నప్పుడు మన ఎందుకు ఇంకా భయపడేది? ఆయనకు లోబడటం, ఆయనకు భయపడటం, ఆయన చెప్పిన మాట వినటం, ఆయన చెప్పినట్టు మనం నడుచుకుంటాం అంతే మనం చేయవలసింది. ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపము మనం విడిచిపెట్టేయాలి అంతే. ప్రతి భారము కూడా విడిచిపెట్టేసి మన విశ్వాసానికి కర్తైన యేసు వైపు చూసుకుంటూ మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలి. ఎందుకంటే నీతిమంతులను ఎన్నడూ కదలనివ్వడు. మనం నీతిగా ఉంటే ఎప్పుడు మనల్ని ఎప్పుడు కదిలిపోయి దేవుడు పాపం చేయకుండా భయభక్తులు కలిగి ఆయనకు లోబడి మనం బ్రతుకుతుంటే మనల్ని కదలలేడైనా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఆయనకు భయపడి ఆయన చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటే ఆయన మనల్ని కదలలేడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పని చేస్తాను, ఎలాంటి సమస్యలో ఉన్నా నీవు నీతిగా నడుచుకుంటే, ఆయన చెప్పినట్టు నువ్వు ప్రవర్తిస్తా ఉంటే నేను కదిలిపోయినే, కదలలేదే, ఎన్నడూ కూడా కదలలేదు. ఎందుకంటే నీ భారం ఆయన మీద మోపేది కాబట్టి ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ భారం ఆయన మీదే మోపావు కాబట్టి ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఎందుకంటే మన భారాలను మోసేవాడు ఆయన. అందుకే నా ఎద్దకు రండి, నేను మీకు ఏమిస్తాడు? ఏమి అంటే మన భారాలన్నీ ఆయన వేసుకుని మనకేమిస్తాడు? విశ్రాంతిని ఇస్తాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ బ్యాగుని నిన్ను మోసే బండి మీద పెట్టాలి. ఇంకా రూమంతా కూర్చుంటే ఇంకా నడుము విరిగిపోతాయి, నీ నడుము విరిగిపోతాయి. అంతే. ఏదే నెత్తి మీద పెట్టుకుని బస్సు ఎక్కితే బస్సు నేను మోసేటప్పుడు దాన్ని పోయట్లేదా? నేను ఇద్దరు మోతుంది కదా, మళ్ళీ నువ్వు దాన్ని పోయటం ఎందుకు? నేను ఎత్తి మీద మూటను దించేసుకోవాలి. మనలో చాలా మంది కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కొన్ని మనమే తెలియకుండా అట్లాంటి పనులు చేస్తూ ఉంటాం. ప్రతి విషయంలో మరి ప్రభువుకు మనం విడిచిపెట్టేద్దాం. మన భారాలు భరించేవాడైనా, మన కష్టాలు భరించేవాడైనా, మన సమస్యలు భరించేవాడైనా, మన నిందలు కూడా భరించేవాడైనా, అన్నీ భరించేదైనా. ఎందుకంటే ఈ దేహం మనది కాదు, ఈ దేహం మనది కాదు. ఆయన కొడుకున్నాడు, ఆయన ఈ శరీరం. కాబట్టి ఎవరెవరు కొట్టినా నిన్ను కాదు, ప్రభువును కొడుతున్నాడు. అందుకే అన్నాడు, నిన్ను ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టినట్టు అన్నాడు. ఎవరైనా మిమ్మల్ని కొడితే దేవుని కనుగుడ్డును ముట్టినాడు అన్నమాట. వాళ్ళు డేంజర్లో పడతానని. ఎవరైనా నిన్నంటే వాళ్ళు దేవుడిని అంటున్నారని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నిన్ను దూషిస్తున్నారనుకో, ఎవరైనా నీ ఏదైనా అన్నారనుకో, దేవుని అంటున్నారని నువ్వు సైలెంట్గా ఉంటాడు, ఇంకా ఆయన చూసుకుంటాడు. ప్రతిదీ కూడా నువ్వు సైలెంట్గా ఉంటే ప్రభువు చూసుకుంటాడు. మనం కలగ చేసుకుంటే ఆయన పక్కకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు కూడా మనం కలగ చేసుకోకూడదు, ప్రభువు కలగ చేసుకుంటాడు. అంటే మనం ప్రభువుకు చెప్పి విడిచిపెట్టేయాలి. ప్రభువా నువ్వు చూసుకో, నాకేం తెలియదు, నీవే చూసుకో ప్రభు అని ప్రభువుకు విడిచిపెట్టేయాలి. ప్రభువు చూసుకుంటాడు. ఇప్పుడు దానియేలు మీదకి నిందలు వచ్చాయి, ఏదో ఒక నేరం మోపారు. ఏముంది నేరం? ప్రార్థన చేసుకుంటాడని ఒక నేరం ఉంది. ప్రార్థన చేసుకుంటున్నావు కదా అని ఒక నేరం. ప్రార్థన చేసుకున్నా కూడా నేరమైనా వాళ్ళ దృష్టికి నేరంగా ఉంది అది. అందుకే కొంతమంది ఏమంటారు, ప్రార్థనకి వెళ్తున్నావుగా, అట్టెత్తుకుంటున్నావు, ఇట్టెత్తుకుంటున్నావు అంటే ఉట్టిది. వాళ్ళు ఎక్కడ ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియట్లా.
రకరకాలుగా నీ మీద నిందలేస్తారు. కానీ ప్రభువుకి విడిచిపెట్టేశాడు. సింహపురంలో వేసుకోమన్నాడు అంతే. ఆయన భాగం దానియేలు ప్రభు మీద మోపాడు. దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి సింహాలు అతనికి ఏ హాని చెయ్యి. దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు. తన భాగం అంతా దేవుని మీద మోపాడు. సింహాలు అతను ఏమీ చేయలేదు. అంతే. శత్రుఘ్న మిషక విధులు కూడా అంతే. వారు కూడా దేవుని మీదే భారం వేశారు. ప్రభా నువ్వే చూసుకో, మేము ప్రార్థన చేస్తున్నామంటే మేమేం పొరపాటు చేయలేదు, నేను నమ్ముకున్నాం, నీ అందు విశ్వాసం ఇచ్చాం, నేనే చూసుకో, మా మీదకి వచ్చిన ఈ ప్రమాదం, ఎందుకంటే అందుదిన మా భారం వహించేవాడు నువ్వే, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం, మరణం తప్పించేది నువ్వే, ఈ మరణం నుంచి నీవే మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేసుకున్నాడు. అగ్ని వాసన కూడా వాళ్ళు ఏం చేయలేకపోయింది. అగ్ని వాళ్ళు ఏం చేయలేకపోయింది. ప్రియులారా, నిజంగా వాళ్ళ యొక్క భారము ప్రభువే భరించాడు. మరి మన భారము కూడా ప్రభువే భరిస్తాడు. అన్ని విషయంలో కూడా ప్రభువే మనకి సాయం చేస్తాడు. ఆయనే మనకు మన మనిషి వైపు చూడద్దు, లోకం వైపు చూడద్దు, ఎవరి వైపు సమస్యల వైపు చూడద్దు, ప్రభు వైపు చూద్దాం. ప్రభువే మన కుటుంబాలను రక్షిస్తాడు. ప్రభువే మన బిడ్డలను రక్షిస్తాడు. ప్రభువే మీ భర్తలను రక్షిస్తాడు, మీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ప్రభువే. మనం ఏం చేయలేం. ప్రార్థన చేయటం వరకే, ఆయనను స్తుతించటం వరకే, ఆయనకు లోబడి ఉండటం వరకే, ఆయన చెప్పినట్టు మనం వినటం వరకే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం వరకే మనం నేర్చుకోవాలి. ఆయన గురించి మనం ఆరాధన తీసుకుంటున్నాం కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుతూ ఉండాలి. ప్రభుతో మనము వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలి. ఎక్కువ వ్యక్తిగత సహవాసం అంటే ఏంటో తెలుసా? ఈ రాత్రి మీరు జాగ్రత్త వినాలి. ప్రభుతో మన వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలి. అలాగే ఏంటంటే రోజు ప్రభుతో మనం మాట్లాడుతూ ఉండాలి. ప్రభుతో మాట్లాడతామంటే ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం. నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావంటే ప్రభుతో నువ్వు మాట్లాడుతున్నావని. ప్రభు కూడా నీతో మాట్లాడుతూ ఉండాలి. అంటే ప్రభు నీతో మాట్లాడటం ఏంటంటే నీ వాక్యాన్ని చదువుతూ ఉండాలి. నువ్వు దేవుని వాక్యం రోజు ధ్యానిస్తున్నావు అనుకో, ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అలాగా మరి ఆయనను గురించి మరి నువ్వు మాట్లాడాలి. ఆయన గురించి నువ్వు చెప్పాలి. అంటే దేవునికైనా ఎవరికైనా దేవుని వాక్యాన్ని చెప్పాలి. దేవుని మాటలు చెబుతూ ఉండాలి. ఈ 3 పనులు నువ్వు చేయాలి. ఎందుకంటే రక్షించబడిన మనం, మరి ప్రభువుని ఎరిగిన మనం, ఆరాధనలో పాల్గొనే మనం, ఆయన యొక్క శరీరమును తిని ఆయన రక్తం తాగి నీవు నేను ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఆయనతో మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడుతూ ఉండాలి. ఆయన గురించి మనం చెబుతూ ఉండాలి. ఈ 3 కార్యక్రమాలు మనం చేస్తూ ఉండాలి మన జీవితంలో. ఇవే ముఖ్యమైనవి. ఆయన ప్రేమను, ఆయన కృపలను గురించి వివరించాలి. ఆయనను స్తుతించాలి. అందుకే దావీదు అన్నాడు, జనముల మధ్యలో నేను నిన్ను స్తుతించేదను, నీకు కృతజ్ఞతలు చెల్లించేదను. జనుల మధ్యలో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను అన్నాడు దావీదు. ఎప్పుడు కూడా జనముల మధ్యలో దేవుని స్తుతించేవాడు. జనాల్లో ఎప్పుడు కూడా ప్రభుని స్తుతిస్తూ ఉండేవాడు. అందుకే ప్రభు స్తుతి నొందదగినవాడు. ఎన్నోసార్లు దావీదును మరణం నుంచి తప్పించాడు ఆయన. ఎన్నోసార్లు మరణం నుంచి తప్పించాడు, సమస్యల నుంచి తప్పించాడు ఆయన. అందుకే ప్రభు స్తుతి నొందదగినవాడు అన్నాడు దావీదు. మన దేవుడు మనల్ని ఎన్నిసార్లు మరణాల నుంచి తప్పించాడు, ప్రమాదాల నుంచి తప్పించాడు. మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని, మన ఇంటి వారిని ఎన్నిసార్లు ప్రమాదాల నుంచి తప్పించాడు. ప్రభు స్తుతి నొందదగిన కాక. అందుకే మరణమును తప్పించుట ప్రభు అయిన వశం అన్నాడు అంతే. అందుకని మన భారం భరిస్తాడు ఆయన. అందుకే రమ్మన్నాడు కదా ఆయన దగ్గరికి. మనం ఆయన దగ్గరికి వచ్చాం కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన మనమందరం ఇక మన భారాలు భరించవసరం లేదు.
మన భారం ఆయన బలిస్తున్నాడు కాబట్టి మనకు విశ్రాంతి. ఇంకా మనం చేయవలసింది ఏంటంటే ఆయనకు లోబడి ఉంటాం, ఆయన చెప్పినట్టు వింటాం, ఆయన్ని స్తుతిస్తాం, ఆయనతో సహవాసం కలిగి ఉంటాం, ఆయనను గురించి మాట్లాడటం, ఆయన ప్రేమను వివరించి చెప్పటం. ఇదే మనం చేయవలసిన కార్యక్రమం. ఈ కార్యం చేయడానికి దేవుడు మనకు సహాయం చేయడు కాక ప్రార్థన చేసుకున్నాం. తలలు వచ్చి ప్రార్థన చేసుకున్నాం.